ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. మనకు కలిగే శ్రమలలో ఓర్పు కలిగిన వారంగా మనం ఉండాలి. పట్టుదల ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే శ్రమల్లో ఓర్పు కలిగిన వారంగా ఉంటామో, పట్టుదల ప్రార్థన చేసే వారంగా ఉంటామో, అప్పుడు మనకు నిరీక్షణ అనేది ఏర్పడుతుంది. ఆ నిరీక్షణ ద్వారా శ్రమల్లో మనం సంతోషించే వారంగా ఉంటాము. ఈ ఉదయకాల సమయంలో మీరు ఎటువంటి శ్రమల్లో ఉన్నా ఆ శ్రమల్లో ఓర్పు అనేది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనుక ఎవరైతే శ్రమల్లో ఓర్పు కలిగి పట్టుదల ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో ఒక నిరీక్షణ అనేది ఉంటుంది. ఈ శ్రమలలో దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆ శ్రమల నుండి దేవుడు విడుదల కలుగు చేస్తాడని చెప్పి అటువంటి నిరీక్షణ కలిగిన వారుగా ఉంటారు. ఆ నిరీక్షణ ఆ శ్రమలో సంతోషాన్ని కలుగు చేసేదిగా ఉంటుంది. దానియేలు ఎల్లప్పుడూ కూడా పట్టుదల ప్రార్థన కలిగిన వాడుగా ఉన్నాడు గనుక సింహాల బోనులో ఆ ఓర్పు సహనాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. సింహాల బోనులో దేవుడు సింహాల నోలు మూయించాడు. మన జీవితాల్లో శ్రమ కలిగినప్పుడు దుఃఖపడే వారముగా కాకుండా ఆ శ్రమలో ఓర్పు కలిగి పట్టుదల ప్రార్థన కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో ఆ శ్రమల్లో దేవుడు మనకు సంతోషాన్ని కలుగు చేసేవారుగా ఉన్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో వారి యొక్క జీవితంలో శ్రమ కలిగినప్పుడు అగ్నిగుండంలో వేసిన వారి యొక్క జీవితంలో సంతోషం అనేది ఉంది. దానికి గల కారణం దేవుని మీద నమ్మకం, విశ్వాసం అనేది ఉంది. నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారు గనుక 4వ వాడుగా దేవుడే వారి మధ్య ఉండి ఆ అగ్ని నుండి వారిని రక్షించి వారి యొక్క జీవితాల్లో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలంటే ఆ శ్రమల్లో ఓర్పు కలిగిన వారుగా ఉంటూ, పట్టుదల ప్రార్థన చేసేవారుగా ఉంటూ, నిరీక్షణ కలిగిన వారుగా ఉంటూ, ఆ శ్రమల్లో సంతోషిస్తూ దేవుడు కలిగి చేసే ఆ అద్భుతాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ శ్రమల నుండి దేవుడు విడుదల కలుగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని చెప్పి నీకు వాక్యం ద్వారా బహుస్పష్టంగా తెలియజేసావు కనుక దేవా, ప్రతి ఒక్కరు కూడా వారికి కలిగే శ్రమల్లో ఓర్పు కలిగిన వారుగా ఉంటూ, పట్టుదల ప్రార్థన చేస్తూ, ఆ శ్రమల నుండి విడుదల పొందుకుని సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప
సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.